సర్కారు బడి విలువ నాకు తెలుసు, సింగిల్ టీచర్ స్కూళ్లను మూసేయం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ తెరిచే అంశాన్ని పరిశీలిస్తాం. సర్కారు బడుల బలోపేతానికి 11,000తో మెగా డిఎస్సి వేసినాం. అయితే అసలు యాక్చువల్గా 5,089 పోస్టులు వేసిండు కాక ఎవరు కేసీఆర్ గతంలో వేసి అంతకంటే పోస్టులు పెంచాయని చెప్పేసి మనోళ్ళు మొత్తం మీద రోడ్డు మీదకి వచ్చిండ్రు, గగ్గోలు పెట్టిండ్రు, లొలి పెట్టిండ్రు, ఏం చేసినా కానీ కనీసం పట్టించుకోలే. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 11,000 పోస్టులతోటి ఇప్పుడు మెగా డిఎస్సి చేస్తాం, తర్వాత ఇంకా కావాలంటే మళ్ళీ కూడా చూస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. 2,000 కోట్ల రూపాయలతో స్కూళ్లను బాగు చేస్తున్నాం. త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తాం. 10 జీపీఏ వచ్చిన పిల్లల ఫీజులు చెల్లించేందుకు అభ్యంతరం లేదు. చదువుపై చేసే ఖర్చును పెట్టుబడిగానే చూస్తామని వెల్లడి. 10 జీపీఏ తెచ్చుకున్న గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కు సన్మానం చేసిండు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎవరైతే 10%కి 10% అంటే 100% ఎవరైతే అంటే వాళ్ళు తెచ్చుకున్నారో వాళ్లకు నిన్న ప్రత్యేకంగా సన్మానం చేసిండు. ఎందుకంటే మట్టిలో నుంచే మాణిక్యాలు వస్తాయి. ప్రభుత్వ బడుల్లో చదువుతూ వాళ్ళు 10%కి 10% తెచ్చుకుంటున్నారంటే వాళ్ళు గ్రేట్ అని చెప్పేసి నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. ఆయన కూడా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. తర్వాత చాలామంది గొప్పగా ఎదిగినటువంటి ఇప్పుడు గొప్ప స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఆ పాఠశాలను బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం 100% ఉన్నది. ఇక తెలుగు రాష్ట్రాలకు నిధులు తీసుకురండి. ఏపీ తెలంగాణ కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెప్తూ పైసలు అయితే పట్టుకురారు, మరి పదవులు అయితే వచ్చినాయి కానీ చెప్పేసి చెప్తా ఉన్నాడు.